తెల్లవారుజామున కోడి కూత వినబడుతుంది. పక్షుల కిలకిల రావాలు, దూరంగా ఆలయం నుంచి వినిపించే గంటల చప్పుడు పల్లెటూరి ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. మసక చీకట్లో రామయ్య తన పాత సైకిల్ను ఇంటి ముందు వేప చెట్టు కింద నిలబెట్టి ఒక చిన్న నూనె సీసా పట్టుకుని చక్రానికి నూనె వేస్తుంటాడు. ఏమండి, ఇంకా తెల్లవారక ముందే ఈ పనులేమిటి? కాస్త ఇటు రండి. ఈ వేడి గంజి 4 చుక్కలు నోట్లో పోసుకోండి. ఆగవే మాణిక్యం, ఈ సైకిలే కదా మనకు ఆధారము. ఇది సరిగ్గా నడిస్తేనే కదా నేను సంతకు సరుకు తీసుకెళ్లగలను. మాణిక్యం, నిన్న రాత్రి ఆ అప్పుల అప్పారావు వచ్చాడు కదా, ఏమన్నాడు వాడు? వాడు రాక్షసుడండి. వారంలోగా బాకీ తీర్చకపోతే నీకున్న ఆ ముక్క భూమిని లాగేసుకుంటాను అని గట్టిగా అరిచాడు. ఊరి జనంతా చూస్తుంటే నా ప్రాణం పోయినంత పనైంది. వాడన్న మాటలో తప్పేముందులే మాణిక్యం. తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వకపోతే అడిగే హక్కు వాడికి ఉంటుంది. అబద్ధం చెప్పి తప్పించుకోవడం నా రక్తంలోనే లేదు. కష్టం మనది, ప్రతిఫలం ఆ దేవుడిది. నేను ఈ గంపెడు ఆశలతో వెళ్తున్నాను. ఆ పరమాత్ముడు మన కష్టాన్ని తప్పక గుర్తిస్తాడు. మీ నమ్మకమే మనల్ని ఇంకా బతికిస్తోంది. ఇదిగోండి ఈ సద్ది మూట. ఇందులో చద్దన్నం, ఆవకాయ ఉన్నాయి. దారిలో ఆకలేస్తే ఎక్కడైనా చెట్టు నీడన కూర్చుని తినండి. ఎండ ముదరక ముందే వెళ్ళిరండి. సరేనే, జాగ్రత్త. ఊరి చివర దొంగల భయముందట, తలుపులు గట్టిగా వేసుకో. నేను చీకటి పడకముందే సరుకమ్మేసొస్తాను. ఏమోనండి, మీ ఆరాటం చూస్తుంటే నాకేదోలా ఉంది. నిన్నట్నుంచి మీ ఒంట్లో సత్తె లేదు. ఈ గంజి తాగితే కాస్త ప్రాణం లేచి వస్తుంది. తాగండి. అమ్మయ్యా, ప్రాణం కుదుట పడింది. మాణిక్యం, ఈరోజు సంతలో కూరగాయలన్నీ తెమ్మని అప్పన్న చెప్పాడు. అవన్నీ అమ్ముకుంటే చేతికి 4 రాళ్లొస్తాయి. ఆ డబ్బుతో ముందుగా నీకు ఒక కొత్త రవికే గుడ్డ కొనాలి. ఆ ఉన్నది కూడా చిరిగిపోయి ముళ్ళ కంచెలా తయారైంది. నా రవికే గుడ్డ దేవుడెరుగు కాని ముందు మన ఇంటి కప్పు చూడండి. నిన్న రాత్రి వాన పడితే ఇంట్లో ఉండలేక కుండలన్నీ పెట్టి నీళ్లు పట్టాను. నిద్ర కూడా లేదు. ఆ తాటి ఆకులుకుంటే కాని మనకి 7 గడిచేలా లేదు. నాకు తెలుసు మాణిక్యం, నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా తాటి ఆకులు కొంతేస్తాను అని రామయ్య సైకిల్ ఎక్కి మెల్లగా తొక్కుకుంటూ వెళ్తాడు. ఆ పాత సైకిల్ శబ్దం దూరం వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అయ్యా, సగం దారి అయిపోయింది. ఈ సైకిల్ చక్రం ఇంకాస్త గట్టిగా తిరిగితే బావుండు. ముసల్దైపోయింది నాలాగే. ఈరోజు సంతలో మంచి బేరం తగలాలి అని అనుకుంటూ ఉండగా అకస్మాత్తుగా రామయ్య కళ్ళు దారి పక్కన ఉన్న పొదల్లో పడతాయి. అక్కడ ఏదో మెరుస్తోంది. అరే, ఇదేమిటి? అక్కడ ఏదో ఎర్రగా మెరుస్తోంది. ఎవరో ఏదో పడేసుకున్నట్టున్నారు అని రామయ్య సైకిల్ దిగి ఆగి అటువైపు వెళ్తాడు. అక్కడ ఒక పట్టు సంచి మట్టిలో పడి ఉంది. దానిమీద బంగారు తీగతో అల్లిన అళ్ళక ఉంది. ఓరి దేవుడో, ఎంత అందమైన సంచి! ఇది మామూలు మనుషులది కాదు, ఎవరో పెద్ద దొరలదై ఉంటుంది అని సంచిని చేతిలోకి తీసుకుంటాడు. అది చాలా బరువుగా ఉంటుంది. లోపల లోహపు వస్తువులు ఒకదానికొకటి తగులుతూ గలగలమని శబ్దము వస్తుంది. అబ్బో, ఎంత బరువు! ఇందులో ఏముంది? ఒకవేళ ఇందులో ఏవైనా ప్రమాదకరమైనవి ఉన్నాయా? వద్దులే, చూద్దాం అని రామయ్య భయంగా వణికిపోయే చేతులతో లోపలి దృశ్యం చూడగానే అతని కళ్ళు బైర్లు కమ్ముతాయి. అందులో రాసులుగా పోసిన బంగారు కాసులు, మెరిసిపోయే నగలు, వజ్రాలు ఉన్న ముక్కెర ఉన్నాయి. నాయనో, ఇదేమిటి? ఇంత బంగారమా? నా జీవితంలో ఎప్పుడు ఇన్ని నగలు చూడలేదే. ఇవి చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి అని కాసేపు రామయ్య అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అతని మనసులో సంఘర్షణ మొదలవుతుంది. రామయ్య, చూడు, ఈ సంచిలో ఉన్న ఒక్క కాసు అమ్మినా నీ అప్పులన్నీ తీరిపోతాయి. మాణిక్యం అడిగిన రవికే గుడ్డ కాదు, పట్టు చీరలే కొనొచ్చు. మన పూరి గుడిసెపోయి డాబా ఇల్లొస్తుంది. ఆ అప్పుల అప్పారావు గాడి నోరు మూయించొచ్చు. దేవుడే ఈ పేదవాడిని చూసి కరుణించి పంపాడేమో అని రామయ్య మళ్ళీ ఆ నగలను చూస్తాడు. కాని వెంటనే తల విదిలిస్తాడు. ఏమిటి బుద్ధి? రామయ్య, ఇంతకాలం నీతిగా బతికి ఈ ముసలితనంలో దొంగతనం చేస్తావా? ఇది నీది కాదు, ఎవరో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము.
వాళ్ళిప్పుడు ఎంత ఏడుస్తున్నారో. ఏ తల్లి మెడలో తాళి కోసం దాచుకున్న నగలో ఇవి, ఏ తండ్రి తన కూతురు పెళ్లి కోసం దాచిన సొమ్ములో ఇవి. పరాయి సొమ్ము పాము వంటిది, అది ఇంట్లోకి వస్తే వంశం నాశనమవుతుంది. మన కడుపు ఆకలితో ఉన్నా పర్వాలేదు కానీ పక్కవాడి కన్నీళ్లతో అన్నం తినకూడదు. ఈ నగలు పోగొట్టుకున్నవారు ప్రాణాలు తీసుకుంటారేమో. లేదు, నేను దీన్ని కాజేయను. దీన్ని వెతికి ఈ యజమానికిస్తాను. నా పేదరికం నాకే ఉంటుంది, కానీ నా ఆత్మ గౌరవం చావదు. రామయ్య జాగ్రత్తగా సంచిని తన కాయగూరల గంప కింద దాచి సైకిల్ ఎక్కి వేగంగా తొక్కుకుంటూ వెళ్తాడు. ఒక పెద్ద రాజప్రసాదం లాంటి ఇల్లు. గదిలో జగన్నాథన్ నాయుడు కోపంతో ఊగిపోతూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు. అతని పనివాడు వెంకటేషు భయంతో వణికిపోతూ తలదించుకుని నిలబడున్నాడు. ఒరేయ్ వెంకటేషు, నీకు బుద్ధి ఉందా లేదా? గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఆ నగలు తీసుకెళ్తావా? నా వంశం ఆస్తి అది. అందులో మా అమ్మమ్మ కాలం నాటి పచ్చల హారం ఉంది. అది లేకపోతే నా ప్రాణం పోయినట్టే. బాబు, నన్ను క్షమించండి బాబు. బండి కుదుపులకి ఆ సంచి ఎప్పుడు జారిపోయిందో నాకు తెలియలేదు. నేను వెంటనే వెనక్కి వెళ్ళి వెతికాను బాబు, కానీ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? ఆ దారిలో పిట్ట కూడా వెళ్ళదు. మరి నగలు ఎక్కడికి పోతాయి? ఎవరో ఒకడు చూసి నొక్కేసి ఉంటాడు. నా ఆస్తి పోయిందిరా, నా పరువు పోయింది. బాబు, ఆ దారిలో అప్పుడప్పుడు పశువుల కాపర్లు, కూలీలు వెళ్తుంటారు. బహుశా వాళ్ళకి దొరికి ఉంటుంది. ఈ ఊరి వెధవలకు నా సొమ్ము ముట్టుకునే ధైర్యం ఉందా? వాడు ఎవడైనా సరే నా నగలు నాకు కావాలి. వెంటనే ఊరంతా దండోరా వేయించు. ఒకవేళ ఎవడికైనా దొరికితే వాడు తిరిగిస్తాడా బాబు? ఈ రోజుల్లో నిజాయితీ ఎక్కడుంది? అందరూ దొంగలే. నాకు తెలుసురా, ఊరికే చెప్తే ఎవడరాడు. దండోరాలో ఇలా చెప్పించు, నగలు తెచ్చిచ్చిన వారికి 1000 వరహాల బహుమతిస్తాము అని. ఆశ చూపిస్తే ఎవడో ఒకడు వస్తాడు. 1000 వరహాల బాబు? చాలా ఎక్కువ కదా. నా వంశం నగలు దొరికితే ఆ 1000 వరహాలు ఒక లెక్క. పో, త్వరగా వెళ్ళి చాటింపు వేయించు. వాడు ఏ నక్క ఏ కుక్క అనేది నాకు అనవసరం. ఆ సంచి ఇక్కడ ఉండాలి అంతే అని అంటాడు. జగన్నాథం తన కుర్చీలో కూలబడి తలపట్టుకుంటాడు. అలా చాటింపు వేయగా ఆ విషయం రామయ్యకి తెలుస్తుంది. రామయ్య తన పాత సైకిల్ను బయట ఆపి భుజాన కూరగాయల గంప పెట్టుకుని చేతిలో ఆ ఎర్రటి పట్టు సంచిని గట్టిగా పట్టుకుని లోపలికి వస్తుంటాడు. కాపలాదారుడు సూరన్న అడ్డుకుంటాడు. ఏ రామయ్య, ఎక్కడికి? అయ్యాగారు ఇప్పుడు చాలా కోపంలో ఉన్నారు. కూరగాయలు కావాలంటే వెనక వైపు దొడ్డి దారి నుంచి వెళ్ళు. ఇప్పుడు ఇటు వస్తే నీ గంప పగులుతుంది, జాగ్రత్త. లేదు సూరన్న, నేను కూరగాయలు అమ్మడానికి రాలేదు. అయ్యగారికి ఒక ముఖ్యమైన వస్తువు ఇవ్వడానికి వచ్చాను. ప్రాణప్రదమైన వస్తువు అది. నన్ను వెళ్ళనివ్వు. ఏముందా గంపలో? చూపించు. వంకాయలు బెండకాయలు తప్ప ఏముంది ఇక్కడ? పో పో, అవతలికి పో. ఇదిగో సూరన్న, ఇది అయ్యగారిది కదా? అరే, ఇదే కదా పొద్దుట్నుంచి అయ్యాగారు వెతుకుతున్నారు. ఒరే రామయ్య, నీకెక్కడ దొరికిందిరా ఇది? లోపలికి వెళ్ళు, త్వరగా వెళ్ళు అని అంటాడు. జగన్నాథన్ నాయుడు ఆవేశంతో రగిలిపోతూ ఇంట్లో పచారులు చేస్తున్నాడు. వెనుక వెంకటేషు తలదించుకుని ఉన్నాడు. బాబూ, నాయుడు గారు నమస్కారం అండి. ఇప్పుడు కాదు రామయ్య, నా ప్రాణం మీదకి వచ్చింది ఇక్కడ. నీ వంకాయల గోల రేపొచ్చి పెట్టుకో. పో, బయటికి పో. నేనేమీ అడగడానికి రాలేదు బాబు. మీకేమైనా వస్తువు పోయిందా అని అడగడానికి వచ్చాను. ఏమన్నావు? నీకేమైనా దొరికిందా? చెప్పు, నిజం చెప్పు. ఇదిగోండి బాబు, ఊరి చివర రావి చెట్టు మలుపు దగ్గర మట్టిలో పడుంది. ఇందులో నగలున్నట్టున్నాయి. నీవేమో ఒకసారి చూసుకోండి. జగన్నాథం మరియు వెంకటేషు ఆశ్చర్యంతో విగ్రహాల్లా ఉండిపోతారు. జగన్నాథం వణికిపోయే చేతులతో సంచినందుకుని ముడి విప్పుతాడు. నా నగలే నా వంశం ఆస్తి. అదుగో పచ్చల హారం, ఇదుగో వజ్రాల ముక్కెర, ఒక్కటి కూడా తగ్గలేదు. రామయ్య, నీకింత ధైర్యం ఎక్కడిదిరా? దీన్ని పట్టుకుని పారిపోవాలని అనిపించలేదా? నీ బతుకు మారిపోయేది కదా. అనిపించింది బాబు. మనిషిని కదా, ఆశ పుట్టింది. కానీ మా నాన్న చనిపోయే ముందు ఒక మాట చెప్పారు. పరాయి సొమ్ము పాము వంటిది, దాన్ని ఇంట్లో పెంచుకుంటే మనల్నే మింగేస్తుంది అని. నా ఇంట్లో ఆకలుంది నిజమే బాబు, కానీ నా నీతికి మచ్చ ఉండకూడదు అని ఇక్కడికి తెచ్చాను. తీసుకోండి అనిస్తాడు. జగన్నాథం లోపలికి వెళ్ళి తన నగలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ మురిసిపోతున్నాడు.
పక్కనే వెంకటేషు కుట్రపూరితమైన చూపులతో తన యజమాని చెవిలో ఊదుతున్నాడు. చూసావా వెంకటేషు, ఈ కాలంలో కూడా ఇలాంటి వెర్రి మొహం వెదవలుంటారా? ఒక్క నగ అమ్మినా వీడి 7 తరాలు కూర్చుని తినేవి, కాని వాడు తెచ్చి ఇచ్చేశాడు. ఎంతైనా నా అదృష్టం బావుంది. అదృష్టం మీది కాదు బాబు, వాడి తెలివితేటలది. ఏమంటున్నావురా? బాబు, వాడంత అమాయకుడు కాదు. వాడు తెచ్చి ఇచ్చాడంటే దాని వెనక ఏదో పెద్ద ఆశ ఉండే ఉంటుంది. మీరు ప్రకటించిన 1000 వరహాల బహుమతి గురించి వాడికి ముందే తెలిసుంటుంది. అందుకే నగలు కాకుండా ఆ 1000 వరహాల నగదు కోసం ఇలా నటించుండొచ్చు. అది కూడా నిజమే కదా. 1000 వరహాలు అంటే తక్కువ మాటలా? ఒక పేదవాడికి అది రాజ్యంతో సమానం. నగలు దొరికాయి కదా అని ఆనందంలో ఆ డబ్బు ఇచ్చేయడం అవసరమా? ఎలాగైనా తప్పించుకోవాలి. అందుకే నా మాట వినండి బాబు. ఆ 1000 వరహాలు మీకు మిగలాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. వాడు సంచి తెచ్చాడు గాని అందులో ఒక నగ తక్కువైందని అబద్ధం చెప్పండి. అప్పుడు వాడు దొంగ అవుతాడు కానీ నిజాయితీపరుడు అవ్వడు. బహుమతి ఇచ్చే పనే ఉండదు. సరికదా? వాడిని బెదిరించి పంపేయచ్చు. భలే ఉపాయం చెప్పేవరా వెంకటేషు. నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది. వాడికి చిల్లి గవ్వ కూడా ఇవ్వక్కర్లేదు. పిలువు ఆ రామయ్యను లోపలికి. రామయ్య వినయంగా బయట వరండాలో నిలబడుంటాడు. జగన్నాథం ముఖం మీద కోపాన్ని నటిస్తూ బయటకొస్తాడు. వెనుక వెంకటేషు కపటంగా చూస్తుంటాడు. రామయ్య, నిన్ను చూసి నిజాయితీపరుడివి అనుకున్నానే, కాని ఇంత నీచుడివి అనుకోలేదు. నన్ను నమ్మించి మోసం చేస్తావా? బాబు, ఏమంటున్నారు? ఏం జరిగింది? ఇంకేం జరగాలి? ఈ సంచిలో ఉండాల్సిన అతి ముఖ్యమైన పచ్చల హారం ఏది? అది కనిపించడం లేదే. బాబు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ సంచిని ఎలా చూశానో అలాగే మీ ముందుకు తెచ్చాను. అందులో ఏముందో కూడా నేను సరిగ్గా లెక్కపెట్టలేదు బాబు. అబద్ధాలారకు. ఈ సంచిలో మొత్తం 15 నగలుండాలి. ఇప్పుడు 14 ఉన్నాయి. ఆ పచ్చల హారం నా వంశం నగ. దాన్ని నువ్వే తీసి నీ ఇంట్లో ఎక్కడో దాచావు. మర్యాదగా దాన్ని ఇస్తావా, లేక నిన్ను ఊరి నుండి వెలివేయాలా? అయ్యా, నా మీద ఇలాంటి నింద వేయకండి. నేను పేదవాడిని కావచ్చు కానీ దొంగను కాదు. నా ఇంట్లో ఒక పూట గంజి తాగడమే కష్టం. అలాంటిది పచ్చలహారం నేనేం చేసుకుంటాను? నా ప్రాణం పోయినా ఆ పని చేయను బాబు. చాలే, ఆపు నీ నీతులు. 1000 వరహాల బహుమతి కొట్టేయడానికే ఈ నాటకం ఆడుతున్నావని నాకు అర్థమైంది. ఆ హారం దొరికే వరకు నీకు బహుమతి లేదు, సరికదా? నిన్ను ఈ ఊరి నుంచి తరిమేస్తాను. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఆ మాటలకి రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అవమానంతో తలదించుకుని అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. రామయ్య తన పాత సైకిల్ను నెట్టుకుంటూ నిస్సత్తుగా ఇంటికి చేరుకుంటాడు. అతని ముఖంలో వెలుగు లేదు, కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఇంటి ముందు మాణిక్యమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏవండి, వచ్చేసారా? సంతలో అంతా సవ్యంగా జరిగిందా? కూరగాయలన్నీ అమ్ముడయ్యాయా? ఏమైంది? మీ మొహం ఎందుకలా ఉంది? మాణిక్యం, అంతా అయిపోయింది. మంచి చేయబోతే వంచన ఎదురైంది. మన తలరాత ఇంతేనేమో అయ్యో, ఏమైంది చెప్పండి. ఎవరైనా కొట్టారా అని అడుగుతుంది. అప్పుడు రామయ్య జరిగినదంతా చెప్తాడు. నగలిచ్చాను మాణిక్యం, కానీ ఆ భూస్వామి నా మీద దొంగతనం నింద వేశాడు. లేని నగను నేను తీశానంటున్నాడు. ఆ పచ్చలహారం నేను కాజేశానట. ఊరంతా దండోరా వేసి నన్ను దొంగ అని పిలుస్తారట. అయ్యో దేవుడా, లోకం ఎంత చెడ్డదా! చేతికి దొరికిన కోట్లాది రూపాయల నగలను నిజాయితీగా తిరిగిస్తే మెచ్చుకోవాల్సింది పోయి దొంగను చేస్తారా? ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఆ అప్పుల అప్పారావు గాడు ఈ మాట వింటే మనల్ని ఊర్లో ఉండనిస్తాడా? లేదు మాణిక్యం, మనం తప్పు చేయలేదు. నేను ఊరు పంచాయతీలో తేల్చుకుంటాను. మనం పేదవాళ్ళం కావచ్చు కానీ మన నిజాయితీని ఎవ్వరికీ వదిలిపెట్టకూడదు. ఆ ముక్కోటి దేవతలే మనకు దిక్కు. రేపు రచ్చబండ దగ్గర తేల్చుకుందాం అని అంటాడు. అలా ఊరు మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు, రచ్చబండ మీద ఊరు పెద్దలు కూర్చుని ఉంటారు. చుట్టూ ఊరి ప్రజలందరూ గుమిగూడు ఉంటారు. ఒక పక్క గర్వంగా జగన్నాథన్ నాయుడు, మరో పక్క దీనంగా రామయ్య నిలబడుంటారు. జగన్నాథన్ నాయుడు గారు, రామయ్య మీద మీరు పెట్టిన ఫిర్యాదు చాలా పెద్దది. అతను నిజంగానే నగ తీసుకున్నాడా? వాడు ఎన్నో ఏళ్లుగా మన ఊర్లో కాయగూరలు అమ్ముకునేవాడు కదా. పెద్దలారా, వాడు పేదవాడు కాబట్టి నేను నమ్మాను. కాని ఆశ ఎవరికైనా పుడుతుంది కదా. సంచి పడిపోయినప్పుడు అందులో 15 నగలున్నాయి. వీడు తెచ్చి ఇచ్చినప్పుడు 14 ఉన్నాయి.
ఆ ఒక్కటి వీడు కాజేయకపోతే గాలిలో కలిసిపోతుందా? వాడు దొంగే. పెద్దలారా, నేను ఆ సంచిని ముట్టడమే పాపమైంది. అందులో ఏముందో కూడా నేను సరిగా లెక్క పెట్టలేదు. నేను తీయలేదు అని చెప్పడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు, కానీ నా మనసు సాక్షి. ఆ భగవంతుడే సాక్షి. రామయ్య మాటల్లో నిజం ఉన్నట్టుంది. కాని సాక్ష్యం లేకుండా మేము ఏం చేయలేం. జగన్నాథం గారు, మీకు 15 నగలు ఉండాలని గట్టిగా చెప్తున్నారు కదా? అవును, అది నా వంశం ఆస్తి. ఒక్క నగ తగ్గినా నేను ఊరుకోను. వీడికి శిక్ష పడాల్సిందే అని అంటాడు. అప్పుడే గుంపులో నుంచి ఒక ముసలి తాత కర్ర పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వస్తాడు. అతని కళ్ళలో ఏదో వింతైన మెరుపు ఉంటుంది. ఆగండి ఆగండి, ఈ పంచాయతీకి సాక్ష్యం నేనిస్తాను. అసలు నిజమేమిటో నాకు తెలుసు. ఎవరా ముసలాయన? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం తెలుసు? నాయుడు గారు, కోప్పడకండి. మీరు సంచి పడిపోయిందని దండోరా వేయించినప్పుడు అందులో ఎన్ని నగలు ఉన్నాయని చెప్పారు? స్పష్టంగా చెప్పండి. అది 15 అని చెప్పాను. ఊరంతా విన్నారు కదా? అవును, మరి రామయ్య తెచ్చిన ఈ సంచిలో 14 ఉన్నాయి కదా? అంటే పెద్దలారా, ఇది మన నాయుడు గారి సంచి కాదేమో. ఎందుకంటే నాయుడు గారి సంచిలో 15 ఉండాలి, కానీ ఇందులో 14 ఉన్నాయి కదా అని అంటాడు. ప్రజలందరూ ఒక్కసారిగా గుసగుసలాడుకుంటారు. అవును కదా అని ఒకరినొకరు చూసుకుంటారు. పెద్ద మనిషి ఆలోచనలో పడతాడు. అవును, ఈ తాత చెప్పింది అక్షర సత్యం. జగన్నాథం గారు, మీ లెక్క ప్రకారం మీ సంచిలో 15 నగలు ఉండాలి. కాని రామయ్యకు దొరికిన ఈ సంచిలో 14 ఉన్నాయి. అంటే ఇది మీ సంచి కాదు. ఎవరో వేరే వాళ్ళు 14 నగలు ఉన్న సంచిని పోగొట్టుకున్నారు. లేదు లేదు పెద్దలారా, ఇది నా సంచే. ఆ పట్టు సంచి మీద గుర్తు నాకు తెలుసు. అది నాదే. కుదరదు. మీరే 15 అని గట్టిగా చెప్పారు కదా? ఇది మీది కానప్పుడు దీన్ని మీరు తీసుకోలేరు. కాబట్టి అసలైన యజమాని దొరికే వరకు ఈ సంచిని రామయ్యే తన దగ్గర ఉంచుకోవాలి. ఎవరైతే 14 నగలు ఉన్న సంచి పోగొట్టుకున్నారో వారు వచ్చేచే వరకు ఇది రామయ్య దగ్గరే ఉంటుంది. వద్దు వద్దు, అది నా సొమ్ము, నా నగలు అని అంటాడు. తన నగలు పూర్తిగా రామయ్య పరమైపోతాయని భయపడిన జగన్నాథం, పెద్దలారా, నన్ను క్షమించండి. నేను లోభంతో అబద్ధం చెప్పాను. సంచిలో నిజానికి 14 నగలే ఉన్నాయి. రామయ్యకు ఆ 1000 వరహాల బహుమతి ఇవ్వడం ఇష్టం లేక నేనే కావాలని ఒక నగ తక్కువైందని అబద్ధమాడాను. రామయ్య ఏ పాపం చేయలేదు. వాడు మహా నిజాయితీపరుడు. బాబు, డబ్బు కంటే నిజం గొప్పదని ఇప్పటికైనా గ్రహించండి. ఆశ మన కళ్ళను మూసేస్తుంది, కానీ నిజం ఎప్పుడూ వెలుగులోనే ఉంటుంది అని రామయ్య మెల్లగా ఆ సంచిని మళ్లీ జగన్నాథం చేతిలో పెడతాడు. ఇదిగోండి బాబు, మీ నగలు మీరు తీసుకోండి. నా మీదున్న దొంగ అనే ముద్రపోయింది. అదే నాకు 10,000 వరహాలతో సమానం. మీ బహుమతి కూడా నాకు వద్దు. నా కష్టంతో నేను బతుకుతాను. రామయ్య, నన్ను క్షమించు. ఇంత అవమానించినా మళ్ళీ నా సొమ్ము నాకే ఇస్తున్నావు. నీ కాళ్లకు నేను నమస్కారం చేయాలి. నువ్వు పేదవాణ్ణి కాదు రామయ్య, ఈ ఊరికే గొప్ప ధనవంతుడివి. ఊర్లో వాతావరణం మాడిపోతుంది. జగన్నాయుడు తన తప్పు తెలుసుకుని మారిపోతాడు. ఈ రోజు నుంచి రామయ్య నా కుటుంబ సభ్యుడితో సమానం. రామయ్య, నీకు ఆస్తి వద్దు అన్నావు, కానీ నేను ఊరికే ఉండలేను. ఈ రోజే మన ఊరి చెరువును బాగు చేయిస్తాను. మన రైతులందరికీ సాగునీరు అందేలా చూస్తాను. మన ఊరిలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. చాలు బాబు, ఆ మాట చాలు. అందరూ బాగుంటే అంతా బాగున్నట్టే. సూర్యాస్తమయం, పచ్చని పొలాలు. రామయ్య, మాణిక్యమ్మ తమ చిన్న ఇంటి ముందు కూర్చునుంటారు. ఇంటి కప్పుకు కొత్త తాటి ఆకులు వేసుంటాయి. చూసారండి, ఆ రోజు మీరు చేసిన నిజాయితీ వల్ల ఈరోజు ఊరంతా పచ్చగా ఉంది. మీ పేరు ఈ ఊరి చరిత్రలో నిలిచిపోతుంది. చూసారా, నిజాయితీ అనేది ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తడానికి సమయం పడుతుంది. ఎన్నో తూట్లు పొడిచినా తట్టుకుని నిలబడుతుంది. కానీ ఒక్కసారి వృక్షమైతే అది లోకానికే నీడనిస్తుంది.